పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 2-3 పవిత్ర వచనములు. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగువాడును అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చొండి ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత కాలములో మన కొరకై సిలువలో మరణించినటువంటి ఆ సిలువనాథుని మనం ఎక్కువగా చూస్తాం. ఆ ప్రభు యొక్క సిలువను మనం ధ్యానం చేసినప్పుడు, ఆ ప్రభు యొక్క సిలువ మరణాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది ఏమిటి అంటే, ఆయన నన్ను కాపాడటము కొరకై, నా ఆత్మీయ మరణము నుండి నన్ను రక్షించటము కొరకై, సాతాను నుండి, నరకము నుండి, మరణము నుండి నన్ను కాపాడటము కొరకై నా యేసయ్య నా కొరకై సిలువలో మరణించాడు. ఆయన మరణము ద్వారా నేను రక్షించబడ్డాను. ఆయన విలువైన రక్తము ద్వారా నేను కొనబడ్డాను. ఆయన మరణము లేకుండా నాకు రక్షణ లేదు ప్రియులారా. ఇదిగో మే నెల 10వ తారీఖు 2010వ సంవత్సరం, మే నెల 10వ తారీఖు 2010వ సంవత్సరం గోవాలో ఒక హృదయాన్ని కదిలించే సంఘటన అక్కడ జరిగింది. ఏమిటి అంటే, ఫాదర్ థామస్ ఫెర్నాండెస్, ఒక రోమన్ కథోలిక గురువు ఫాదర్ థామస్ ఫెర్నాండెస్ ఆ విచారణలో ఉన్న యువతీ యువకులందరినీ కూడా ఒకరోజు విహారయాత్రకు తీసుకొని వెళ్ళాడు. కథోలిక పిల్లలందరినీ కూడా విహారయాత్రకు తీసుకొని వెళ్ళారు. మనందరూ తెలుసు, గోవాలో బీచ్లు ఉంటాయి. అలా పిల్లలందరితోటి కూడా అక్కడ కాసేపు విహారయాత్రకని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంతా కోలాహలంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నటువంటి ఆ సమయంలో సడన్గా కేకలు వినపడుతున్నాయి. ఫాదర్ గారు అలా ఒడ్డున కూర్చొని ఉన్నారు. ఫాదర్ థామస్ ఫెర్నాండెస్ గారు. జరిగిన సంఘటన, ఫాదర్ గారండి మునిగిపోతున్నారండి అని చెప్పారు. ఫాదర్ గబగబ వచ్చేసరికి ఇంకేముంది, 3 కుర్రవాళ్ళని నీళ్లు లాక్కొని వెళుతున్నాయి. ఒక సొరంగం లాగా వస్తుంది, కొన్నిసార్లు ఒక సొరంగం టైప్లో వస్తుంది. వాళ్ళని లాగేసుకుంటూ వెళుతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఒడ్డుకు రాలేకపోతున్నారు. వెంటనే ఫాదర్ గారు అలాగానే ఆ సముద్రంలోనికి, ఆ బీచ్లో సముద్రంలోనికి దూకి ఆ నీటి అలల ఒత్తిడి, ఆ ఫోర్సును కూడా ఎదిరించి ఆయన ఈత కొట్టుకుంటా, ఊపిరాడకుండా గంటన్నర సేపు పోరాడి ఆ యొక్క 3 యువకులను కూడా ప్రాణాలు కాపాడాడు. కానీ ఈ ప్రయత్నంలో ప్రియులారా జరిగిన సంఘటన, ఆ ఫాదర్ గారు ఊపిరాడకుండా ఈత కొట్టి 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 ఒడ్డుకొచ్చి ఇక ఆ ఊపిరాడక అలా ఇసుక మీద పడుకొని చనిపోయాడు. జరిగిన సంఘటన ఇది. మీరు నెట్లో కూడా కొట్టండి, ఫాదర్ థామస్ ఫెర్నాండెస్ సాక్రిఫైస్ ఫర్ యూత్ అని కొట్టండి. ప్రియులారా, ఆనాడు ఆయన మరణించినప్పుడు గోవా నగరంలో ఒక పెద్ద ప్రొసెషన్, ఆ 3 కుర్రవాళ్ళు కూడా మమ్మల్ని కాపాడటం కొరకై తన ప్రాణాలిచ్చిన ఫాదర్ గారని సాక్ష్యం చెప్పారు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక క్రీస్తు ప్రతినిధిగా ఫాదర్ థామస్ ఫెర్నాండెస్ గారు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. ఆ రోజున తన ప్రాణాన్ని త్యాగం చేసి తన బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, తన విచారణ బిడ్డలని ప్రాణాలకు తెగించి ప్రాణాలను త్యాగం చేసి కాపాడాడు. ప్రియులారా, ఈ ఫాదర్ గారు క్రీస్తుకు ఒక ప్రతినిధి మాత్రమే. అయితే నీవు నేను కూడా కాపాడబడ్డాం.
విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి, అత్యంత పరిశుద్ధమైనటువంటి ఆ యేసయ్య ప్రాణత్యాగము ద్వారా నీవు నేను కాపాడబడ్డాం. మన ఆత్మలు కాపాడబడ్డాయి. దాన్ని మరవకూడదు ఎప్పుడు కూడా. సిలువ కల్లి చూసినప్పుడు ఆ యేసయ్య త్యాగాన్ని మనం మరవకూడదు. దాని గురించే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగువాడు అయిన ఆ యేసు పైన మన దృష్టిని ఉంచాలి. ఎవరిపై ఉంచాలి? యేసయ్యపై మన దృష్టిని ఉంచాలి. సిలువలో ఉన్న యేసయ్యను చూడాలి. ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది మూర్ఖులు సిలువ స్వరూపం ఉన్నా కానీ విగ్రహారాధన అంటున్నాడు. వాళ్ళకి అసలు రక్షణే లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ అంశంలోనికి వెళ్లకుండా ఉండటం మంచిది. ప్రియులారా, ఆ యేసయ్యపై నీ దృష్టిని ఉంచాలి. ఆ సిలువ మీద ఉన్నటువంటి యేసయ్యకలు నువ్వు చూడాలి. శ్రమల కాలంలో ముఖ్యంగా ఆ యేసయ్య కలి మనం చూచినప్పుడు, ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ యేసు ప్రభు కలి మనం చూచినప్పుడు, ఆయన మన కొరకై చేసినటువంటి ఆ ప్రాణత్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన మన కొరకే అర్పించినటువంటి ఆ పరిశుద్ధ రక్తాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకోవటం మాత్రమే కాదు, కానీ మన పాపాన్ని విడిచి మరలా ఆయనని సిలువ వేయకుండా ప్రయత్నం చెయ్యాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అనుకుంటాండి, నేను కరెక్ట్గా లేను, కానీ ఒక చక్కటి మాట ఉంటుందండి. మనమట మన పాపముతో యేసయ్యను మరలా సిలువ వేస్తున్నామంటండి. ప్రతిసారి నువ్వు పాపము చేసినప్పుడు యేసు ప్రభు నీ కొరకే మరణించడానికి సిద్ధమవుతున్నాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. నీవు పాపము కట్టుకొని యేసయ్యను మరలా బాధ పెట్టాలనుకుంటున్నావా? మరలా సిలువ వేయాలనుకుంటున్నావా? నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనను భ్రష్టులైపోయారు కొంతమంది, వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయించు. వాక్యం ఉందండి అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, పాపము చేసేవాళ్ళు వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయించు బహిరంగముగా ఆయనను అవమానం పాలు చేయుచున్నందున వారిని పశ్చాత్తాపనకు మరల్చటం అసాధ్యం అంటండి. ప్రియదేవుని బిడ్డ, నేను గుర్తుపెట్టుకో, నీతోటే మాట్లాడుతుంది ఈ వాక్యం సూటిగా. నీవు నీ పాపము ద్వారా, నీ చెడు ద్వారా ఆ యొక్క యేసయ్య చేసినట్టు ఆ ప్రాణత్యాగాలను మరచిపోయి మరలా ఆ యేసయ్యని సిలువకి అంటగొడుతున్నావా? ఆయన భారాన్ని ఇంకా పెంచుతున్నావా? ఈనాడైనా నేడైనా హృదయ పరివర్తన చెందు, మారు మనసు పొందుకో. ఏమంటుందండి పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 2-3 వచనాలలో, నేడే కృపాకాలము, నేడే రక్షణ దినము, నేడే కృపాకాలము, నేడే రక్షణ దినము. ఆయన రక్షణ పొందుకోవడానికి, ఆయన ప్రాణత్యాగాన్ని ధ్యానం చేయడానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి ఈ శ్రమల కాలం, ఈ పాస్కాయుత కాలం దేవుడు నీకు ప్రసాదించేటువంటి ఒక వరముగా, ఒక కృపగా, ఒక దీవెనగా నువ్వు భావించాలి. యేసయ్య ఎలాగ మరణించాడంటే మన కోసం ఈ 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో. ప్రియులారా, హెబ్రీ పత్రికను చదవండి. ఎక్కువగా యేసు ప్రభు మన కొరకై అర్పించిన బలిని పాత నిబంధన బలితోటి పోల్చి, పాత నిబంధన బలుల కంటే కూడా యేసయ్య బలి నా పాపముల కొరకై, నీ పాపముల కొరకై ఆయన అర్పించినటువంటి ఆ బలి ఎన్నో రెట్లు గొప్పది అనే సత్యాన్ని మనకు బోధిస్తారు, అనే విషయాన్ని మనకు బోధిస్తుంది. ఆ క్రీస్తు మరణాన్ని మనం ధ్యానించాలంటే హెబ్రీ పత్రిక కరెక్ట్ అయినట్టు పత్రిక అండి. ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మన విశ్వాసమునకు కారకుడును. ఎవరు మన విశ్వాసానికి కారకుడు? యేసు ప్రభు. పరిపూర్ణతను వసగవాడును అయినా ఆ యేసయ్య పైన మనం దృష్టి నిలపాలి. ఎవరి మీద దృష్టి ఉంచాలి? సిలువలో మరణించినటువంటి ఆ యేసయ్య సిలువ పైన, ఆయన పైన మన దృష్టిని ఉంచాలి. ఎందుకనంట ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఆనందమా? ఏ ఆనందం? నా బిడ్డలు నేను సాతాను వశము కాకుండా కాపాడుకున్నాను అనే ఆనందమే యేసయ్యకు గొప్ప ఆనందం. ఏమనుంటుందండి లూకాసు వార్త 15వ అధ్యాయంలో వాక్యం? ప్రియులకు దేవుని బిడ్డలారా,
99 మంది పాపాత్ములు 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముడు మారు మనసు పొందినప్పుడు యేసయ్యకి ఎక్కువ ఆనందం అంటాడు. నేనేమంటానంటే పరలోకంలో కూడా కేకులు కట్ చేసుకుంటారు. దేవదూతలు అందరూ కలిసి యేసయ్యతో కలిసి కేకులు కట్ చేసుకుంటారు. ఎప్పుడంటండి? ఒక పాపి పాపాన్ని విడిచి హృదయ పరివర్తన చెంది యేసయ్య తన కొరక ఎటువంటి ప్రాణత్యాగం చేశాడో గుర్తించి దేవుని వద్దకు తిరిగి వచ్చినప్పుడు అంటండి పెద్ద పండగ ఉంటుందండి. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. హృదయ పరివర్తన అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందిన ఒక్క పాపాత్ముని విషయమై ఇదిగో పరలోకమున ఎక్కువ ఆనందం ఉండునని మీతో వక్కాణించుచున్నాను. మనం మారగలిగినప్పుడు, యేసయ్య సిలువ కల్లి చూడగలిగినప్పుడు, దేవా నేను పాపం వచ్చేసానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ సిలువ రక్తంతో నన్ను కడుగయ్యా అని ప్రార్థన చేయగలిగినప్పుడు బిడ్డ పరలోకములో యేసయ్య సన్నిధిలో ఎక్కువ ఆనందం ఉంటుంది. 99 మంది నీతిమంతుల కంటే కూడా ఒక్క పాపి తిరిగి వచ్చినప్పుడు. అదేవిధముగా లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనములో హృదయ పరివర్తనము చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవదూతలు ఎక్కువగా సంతోషిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను చూచి యేసయ్య సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? నీ జీవితాన్ని చూచి యేసయ్య ఆనందముతో నిండి ఉంటున్నాడా, బాధపడుతున్నాడా? నీ పవిత్రమైన జీవితాన్ని చూసి ఆయన సంతోషపెడుతున్నావా? నీ పాప జీవితాన్ని చూసి ఆయనను మరలా సిలువేస్తున్నావా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నువ్వే నిర్ణయించుకోవాలి. శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో పత్రికాకారుడు ఏమంటున్నాడండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయనట సిలువలో మరణించి దేనికోసమట? ఆనందం కోసం. ఏ ఆనందం? నీవు నేను మారు మనసు పొందాలని, నీవు నేను ఆయన దగ్గరికి తిరిగి రావాలని. ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాలని మరణాన్ని లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. నీ కొరకై నా కొరకై ఎదురు చూస్తున్నాడు. బిడ్డ తిరిగి రాని 2 చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. బిడ్డ ఆ యేసయ్యని ఇంకా ఇంకా సిలువ వేయ మాకు. ఈనాడైనా నేడైనా ఆయన వద్దకి తిరిగి రావడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం ఈ సందర్భంగా తప్పనిసరిగా మనం చదువుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. ఏ విధంగా కాపాడాడంటండి మనల్ని యేసయ్య? ఏ విధంగా రక్షించాడంటండి యేసుప్రభు మనల్ని? ఎంత త్యాగము చేసి మనల్ని కాపాడాడంటండి? ఏ విధంగా ఆయన సిలువలో మనల్ని రక్షించాడంటండి? వాక్యాన్ని చదువుకుందాం పిల్లకు దేవుని బిడ్డలారా. ఏమంటాడంటే, ఏలయనగా మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవించబడుటకు రాలేదు. ఆయన ఒక దీన సేవకుడిగా ఉండటానికి వచ్చాడు. ఇప్పుడు అసలైన విషయం అండి, అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకై ఆయన వచ్చి ఉన్నాడు. నీ ఆత్మీయ ప్రాణాన్ని కాపాడటము కొరకై తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం అని రక్షించాడు. ప్రతిసారి నువ్వు పాపం చేసినప్పుడు, పాపమునికి శోధనకు వచ్చినప్పుడు, పాపం చేయకముందే ప్రభువు నీ కొరకై సిలువలో పొందినటువంటి ఆ దెబ్బలని, ఆ కొరడా దెబ్బలను నువ్వు గుర్తుంచుకో, జ్ఞాపకం చేసుకో. జస్ట్ ఒక్కసారి పునీత బ్రిజిట్ ఆఫ్ స్వీడన్ గారికి దేశప్రభు కనబడి తాను మానవాళి పాపాల రక్షణ కొరకై ఎన్ని శ్రమలు పొందాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని గాయాలు పొందాడో తెలియజేశాడండి. ఏమనంటుందంటే, యేసుప్రభు అంటే స్వయంగా పునీతురాలతో ఏమన్నాడంటే 5604 గాయాలు పొందాడంటే. మనం అనుకుంటాం 5 గాయాలు అనుకుంటామండి. మరి కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఆయన వీపు మీద పడ్డటువంటి ఆ దెబ్బలండి, ఆ కొరడా ఎలాగుంటుందంటేనండి, అది ముళ్ళతోటి అల్లి ఉంటుందండి. చివరన అంచుల్లో గోలీకాయల్లాగా దానికి ముళ్ళుంటాయి. ఒకసారి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూడండి. ఈ శ్రమల కాలంలో ఆ సినిమాను నిర్మించినటువంటి మెల్ గిబ్సన్ మీద కేసు వేశారంట. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శ్రమల సినిమా మీద. ఏంటి కేసు? యేసు ప్రభును దారుణంగా చిత్రించాడు, యేసు ప్రభు రక్తాన్ని ఎక్కువగా చిందించినట్టుగా చిత్రించారు.
కాబట్టి ఈ సినిమాని బ్యాన్ చేయాలి, ఇంత దారుణంగా యేసుప్రభు శ్రమలు పొందలేదంటే మెల్ గిబ్సన్ గారు అంటండి కోర్టులోకి వెళ్ళి అన్నాడంట, నేను యేసుప్రభు పొందినటువంటి ఆ శ్రమలలో 30% మాత్రమే చూపించగలిగాను ఈ శ్రమల ద్వారా. ఇంకా ఆయన పొందినటువంటి ఆ శ్రమలను మీకు చూపిస్తే మీరు తట్టుకోలేరని చెప్పాడంటండి. మనం తట్టుకోలేం ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసయ్య మన కొరకై పొందినటువంటి ఆ శ్రమలు అంతా భయంకరమైనటువంటివి. కాబట్టి అంటున్నాడు, ఆయన అనేకుల రక్షణార్థమై తన ప్రాణమును ఒక క్రయధనముగా దారపోసాడు. పిల్లరా, ఇంకా నీవు పాపములో పడుతుంటే మనం రక్షించేవాడు ఎవరండి? ఇంకా మనం కాపాడేవారు ఎవరు? పిల్లారా, మన పాపముల చేత ఆయనని ఇంకా ఇంకా సిలువ వేస్తూ వెళదామా? ఆ దేవుని వద్దకు తిరిగి రావద్దు. పునీతులంట వాళ్ళ టేబుల్ మీద 2 విషయాలు ఉంచుకునేవాళ్ళంట. బైబిల్ గ్రంథం ఇవన్నీ కాకుండానే 2 స్వరూపాలు ఉంచుకునేవాళ్ళంటండి. ఒకటి మొదటిగా సిలువ స్వరూపం, రెండవది ఒక మనిషి పుర్రె. ఇదేంటండి అంటారేమో మీరు, ఒక మనిషి పుర్రె. లోయోలాపురి ఇన్యాసి వారి బొమ్మను చూడండి, మనిషి పుర్రె బొమ్మ ఉంటుందండి అక్కడ. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు మనిషి పుర్రె బొమ్మ పెట్టుకుంటారండి. ఎందుకని అంటే, నా జీవితం, ఈ శరీరం అశాశ్వతమైనది, ఈ ఆత్మ సిలువలో వేలాడుతున్న ఆ యేసయ్యకు చెందాలి, ఆ యేసయ్య సొత్తు. ఎందుకంటే సిలువలో ఆయన తన రక్తాన్ని వెలగానిచ్చి తన ప్రాణాన్ని ధారపోసి నన్ను కాపాడాడు కాబట్టి అని వాళ్ళు ఆ విధంగా ఉంచుకునేవారట. ఈ శ్రమల కాలంలో ప్రియులారా, ఆ సిలువనాథుని వంక చూద్దాం, ఆయన పాటలను ధ్యానం చేద్దాం. సిలువ మార్గాన్ని అనుసరిస్తుండగా బిడ్డలారా, యేసుప్రభు 8వ స్థలములో యెరూషలేము స్త్రీలు యేసయ్యను చూచి ఏడుస్తుంటే, గుండెల బాదుకుంటుంటే ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా ఏడవద్దు అనలా. వాక్యాన్ని నోట్ చేసుకోండి, లూకాసు వార్తలో ఉంటుంది. నా కోసం అసలు ఏడవద్దు అనలా, ఏడవండి, కానీ నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవండి, మీ బిడ్డల కొరకై ఏడవండి అన్నాడు. మీ పాపముల కొరకై ఏడవండి, మీ బిడ్డల పాపముల కొరకై ఏడవండి అన్నాడు. అవును ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో నీవు నేను యేసయ్య సిలువ మార్గంలో ప్రయాణం చేస్తూ ధ్యానం చేస్తూ ఆయన సిలువ శ్రమను ధ్యానం చేస్తూ మన పాపాల కొరకే కన్నీరు కార్చాలి, మన దోషాల కొరకే కన్నీరు కార్చాలి, ఆయన వద్దకు వెళ్ళాలి, మన పాపాన్ని అంగీకరించాలి, దేవుని కృపను పొందుకోవాలి. అటువంటి హృదయ పరివర్తన, అటువంటి కనువిప్పు, మనోపరివర్తన మనందరికీ ప్రసాదించమని, పాపాన్ని విడిచి ఆ యేసయ్య మన కొరకే చూపినటువంటి ఆ మార్గం నడవడానికి కావాల్సిన శక్తిని మనందరికీ ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈనాడు మీరు మాకు, నీవు ఏ విధముగా సిలువలో మా కొరకై ప్రాణత్యాగము చేశారు, నీ రక్తాన్ని ధారపోశారు, బహుభయంకరమైన గాయాలు పొందారు, వేదనాపూరితంగా మీరు నా కొరకే నలగగొట్టబడ్డారయ్యా, మా పాపముల కొరకే మీరు నలిగిపోయారయ్యా. ఇదిగో నువ్వు పలుకుతున్నావు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం, పిల్లరా మా పాపముల కొరకై సాధు గొర్రె పిల్లలాగా, వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మీరు నలగగొట్టబడ్డారు. ప్రభు మీకు స్తోత్రాలు. నా కళ్ళ ముందు, నా హృదయంలో మీరు పొందిన గాయాలని, మీరు పొందిన శ్రమలని, మీరు పొందిన సిలువ మరణాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది నీ వద్దకు తిరిగి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి నాయన. మరలా మిమ్మల్ని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పలికినట్లుగా మా పాపాల ద్వారా మరలా సిలువ వేయకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ఓ యేసయ్యా, మాలో హృదయ పరివర్తన రగిలించండి నాయన. కరుడుగట్టినటువంటి రాయి లాంటి హృదయాలను కరిగించండి ప్రభుగా. యెహెజ్కేలు గ్రంథంలో వాగ్దానం చేశావు కదయ్యా, ఇదిగో రాయి లాంటి హృదయాన్ని తీసేసి మాంసముతో కూడినటువంటి మారు మనసు పొందిన హృదయాన్ని మీకు ప్రసాదిస్తానన్నావు కదా ప్రభుగా. కరుణించయ్యా, దీవించయ్యా. ఎంతోమంది బిడ్డలు ఎంత వాక్యాన్ని విన్నా కానీ, ఎంత గద్దించి చెప్పినా కానీ మారు మనసు లేకుండా, హృదయ పరివర్తన లేకుండా బ్రతుకుతున్నారయ్యా. అటువంటి బిడ్డలను ప్రభుగా మార్చండి ప్రభుగా. నరకానికి వెళ్లకుండా కాపాడండి నాయన. నువ్వు ఈ లోకానికి వచ్చింది అందుకొరకే కదా ప్రభువా, మమ్మల్ని కాపాడటానికే కదా ప్రభువా. ఆ హృదయ పరివర్తన, మారు మనసును మాకు దయచేయి ప్రభువా, దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు హృదయ పరివర్తన లేకుండా ఉన్నారో వారందరిని ప్రభువా నీ సిలువ రక్తాన్ని వారి మీద ప్రోక్షించి కాపాడి నడిపించి దీవించండి.
ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డల మీద కనికరాన్ని చూపించండి. ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఏ ఒక్క ఆత్మనాశనం అవటం నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. ప్రతి గొర్రెను కాపాడాలంటున్నావు కదా ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతూ రోగాలతో ఉన్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తం నుండి కార్య రక్తముతో కడగండి, శుద్ధి చేయండి, అద్భుత రీతిగా స్వస్థపరచండి నా దేవా. కుటుంబంలో శాంతిని, సమాధానం నింపండి నాయన. భార్యాభర్తలు పిల్లలను దీవించండి నాయన. సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభువా. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ప్రభువా దారి తప్పిపోతున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో నాయన ఎంతోమంది వ్యసనాల బారిన పడుతున్నారు ప్రభువా. మరి ముఖ్యంగా మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో యువతి యువకులు ప్రభువా డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు ప్రభు. భయంకరమైన వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభువా. జీవితాలను పాడు చేసుకున్నారు ప్రభు. అటువంటి బిడ్డలను కాపాడండి ప్రభువా. నాయన కాపాడండి, నీ శిలువ రక్తంతో కాపాడండి తండ్రి. దాని వారిని దీవించండి నాయన. ఎంతోమంది బిడ్డలు మా కొరకే ప్రార్థించమని అడుగుతున్నారు. పరీక్షలు రాసే బిడ్డలు అందరినీ ధ్యానం చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగం కొరకై ఎవరైతే వివిధ రకాలైన ఉద్యోగం కొరకై మరి ప్రవేశ పరీక్షలు రాస్తున్న వారందరినీ దీవించండి నా తండ్రి. మా కొరకే ప్రార్థించమని ఫోన్ల ద్వారా, ఈ వీడియో కింద మెసేజ్ల ద్వారా ఎవరైతే అడుగుతున్నారో వారందరి ఉద్దేశాలని క్షణాలలో ప్రభు నీ శిలువ పాదాల సందు ఉంచి ప్రార్థన చేస్తున్నాను. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, నన్ను అభిషేకించండి నా తండ్రి. వారి తలంపులను దీవించండి నాయన. ఇదిగో ప్రభు, మీ బిడ్డలను 30 నిరంతలుగా దీవించండి ప్రభుగా. ఎవరైతే ఈ పరిచర్య కొరకై ప్రభు రెగ్యులర్గా సహాయాన్ని అందిస్తున్నారో, ఆర్థికంగా తోడ్పడుతున్నారో వారందరినీ ప్రభు వారు చేస్తున్న సహాయానికి నిరంతలుగా 1000 సహాయాన్ని అందించమని, అవి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మా కొరకు ప్రార్థించమని వ్యక్తిగతంగా అడిగిన బిడ్డలందరినీ దీవించమని ప్రభువా. ఈ యొక్క శ్రమల కాలంలో ఎన్నో చోట్లకు నేను వెళ్ళి ప్రార్థన చేస్తుండగా, సువార్తను బోధిస్తుండగా ఆయా ప్రాంతాలలో ఉన్నట్టు బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరినీ అభిషేకించమని, ఆశ్రయించమని, దీవించమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో నేను పలు చోట్లకి, దూర ప్రాంతాలకి, మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా తిరిగి వాక్య పరిచర్య చేయటం జరుగుతుంది. దయచేసి నన్ను కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నేను ఎక్కడికైతే వెళ్ళి సువార్తను బోధిస్తున్నానో ఆ బిడ్డల యొక్క మనసులను కదిలించమని, కరిగించమని చెప్పే వాక్యం వారి హృదయాలను నాటుకొని వారు దేవుని సన్నిధికి వచ్చులాగున నా కొరకై, విశ్వాసుల కొరకై ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక, ఆమెన్.